గత కొన్ని రోజుల నుంచి ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం వీళ్ళ పోస్టులతోనే నిండిపోయింది. బ్రో లింక్ ఉందా? అన్న లింక్ పెట్టు, బ్రో లింక్ ప్లీజ్ అంటూ దేశమంతా ఒక్కటే సౌండ్. ఇంకా ట్విట్టర్ ఓపెన్ చేసినా ఇదే సంత. లింక్ కావాలంటే నా బయోలో ఉంది చూడని చెప్పి 200కి పైగా అకౌంట్లు ఉన్నారా నాయన. చిచి ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? సరేలే, మనోళ్ళు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ దొరుకుద్దంటే ఇక్కడ బిగ్ బాస్ చూసుకుంటూనే స్క్రీన్లకు అతుక్కుపోతారు. మనం బూతులు తిట్టి పచ్చలక్కనే రాత్రికి రాత్రే ఫేమస్ చేసి పారేసాం. అలాంటిది వీళ్ళని ఎంత వైరల్ చేశారంటే ఆశ్చర్యపడాల్సిన పనే లేదు. అక్కడేమో అమెరికా, చైనా లాంటి దేశాలు ఏవో కొత్త కొత్త రోబోలు, ఏఐలు కనిపెడుతుంటే ఇక్కడ మనోళ్ళు మాత్రం సెల్ ఫోన్లు చేతిలో పట్టుకొని ఏఐతో 19 minutes వీడియోకి సీజన్ 2, సీజన్ 3 అని చెప్పి కొత్త వీడియోలు తీసి షార్ట్ కట్లో ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నారు. సిగ్గులేదురా నీకు? మా ఇంటి దగ్గర థియేటర్లో పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు, హిట్ సినిమాని మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు హార్ట్ హంగామా చేయడం చూసారా? కానీ వీళ్ళ వీడియోకి ఏంటో నాయన దేశం మొత్తం ఒకటైపోయి గూగుల్లో కూడా ఒక్కటే సౌండ్. 19 minutes వీడియో, 19 minutes వైరల్ వీడియో. అదేదో పెద్ద రాజమౌళి సినిమా ట్రైలర్ లీక్ అయిపోయినట్టు అంత ట్రెండింగ్ ఎలా చేశారా నాయన. ఏమైందిరా? సార్ అది మీకు చెప్తే అర్థం కాదు సార్. సరే, అసలు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పే ముందు వాళ్ళు చేసిన ఘనకార్యానికి వాళ్ళ ముఖాలు ఎలాగో సోషల్ మీడియా నిండా మారుమోగిపోతున్నాయి. సో వాళ్ళ పేర్లు పక్కన పెట్టేద్దాం. మనోడు యూట్యూబ్లో ఏవో చిన్న కామెడీ వీడియోలు గట్టా చేస్తూ ఉంటాడు. ఆ పిల్లేమో ఇన్‌స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్. వాళ్ళది లవ్వో కొవ్వో ఏదో వాళ్ళ పర్సనల్ విషయం. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకున్నారు. కానీ మన జెన్జీ పిల్లలకి అది సరిపోదు కదా. మరి అన్ని విషయాలు మన ఫోన్లో రికార్డ్ చేసుకోవాలి. అవన్నీ తీసుకెళ్లి ఎవడో గొట్టంగాడి చేతిలో పెట్టాలి. చేతులు కాలిపోయాక కొయ్యో ముర్రో అనుకుంటూ ఏడ్చుకుంటూ తిరగాలి. ఇదే ఇప్పుడు ట్రెండ్, ఇదే ఇప్పుడు ఫ్యాషన్. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. సేమ్ ఇలాగే వీళ్ళ సినిమాలో కూడా ఒక కామన్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి వీళ్ళ ఫోన్ పాస్వర్డ్ దగ్గర నుంచి గ్యాలరీ వరకు ఫుల్ ఫ్రీ యాక్సెస్ ఉందంట. అంతెందుకు వాళ్ళ పాస్వర్డ్ షేర్ చేయకపోయినా సరే ఒక్కసారి మీ ఫోన్ కెమెరాలో ఏదైనా రికార్డ్ చేశారంటే చాలు, అది డిలీట్ చేసినా సరే రెండరింగ్ చేసి మరి మీ పర్సనల్ వీడియోలు, ఫోటోలు తిరిగి తెచ్చేసుకోవచ్చు. జస్ట్ మీరు మీ ఫోన్ వేరే వాళ్ళకి ఇస్తే చాలు, మీ జాతకం మొత్తం బయట పెట్టేస్తారు. అందుకే మీరు ఫోన్లు రిపేర్లకి ఇచ్చినప్పుడు, ఎవరికైనా అమ్మేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిచ్చి వీడియోలు రికార్డ్ చేయకుండా ఉంటే ఇంకా మంచిది. నువ్వే నిలబడాలి, నీకోసం ఎవడో రాడు. ఎందుకంటే ఇక్కడ ఎవడ లైఫ్ ఆడిది, ఎవడ లైఫ్ బిజీ ఆడిది. సో ఫైనల్ గా వాడికి వీళ్ళ ప్రైవేట్ వీడియో ఈజీగా దొరికేసింది. వాళ్ళని బెదిరించి భయపెట్టి నెమ్మదిగా డబ్బులు అడగడం స్టార్ట్ చేశాడు. వాళ్ళేమో వీడిని మన ఫ్రెండే కదా ఏం చేస్తాడులే అని చెప్పి పెచ్చ లైట్ తీసుకున్నారు. కానీ వీడు మాత్రం మన ఫ్లాష్ మ్యాన్ రేంజ్ లో పెద్ద దబ్బే వేశాడు. రాత్రికి రాత్రే వీడియో వైరల్ అయిపోయింది. వాళ్ళిద్దరూ కూడా ఏవేవో క్లారిఫికేషన్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ వీడియోలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెద్ద పతితులు, ఏమీ తెలియని అమాయకులు. వాళ్ళది అసలు తప్పే లేదనేమీ అనట్లేదు. కానీ మన జనాల్లో ఒకటి మాత్రం గట్టిగా ఉందిరా, ఏదైనా వీడియో వైరల్ అయిందంటే చాలు ఆ వీడియోని ఎలా అయినా సరే మన ఫ్రెండ్స్ గ్రూప్లో మనమే ఫస్ట్ చూసేయాలి. మన చదువులు, కెరియర్లు ఎటు పోయినా సరే మనకు పర్వాలేదు, కానీ ఆ వీడియో లింక్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఎన్నిసార్లు చెప్పాలరా? చదువు మీద దృష్టి పెట్టి ఐఏఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ఈ వీడియో కింద కూడా చాలా మంది మహానుభావులు వచ్చి అన్నా లింక్ పెట్టనా, అన్నా నిజం చెప్పు నువ్వు కూడా ఫుల్ వీడియో చూసావు కదా అని చెప్పి కమెంట్ బాక్స్ నింపేస్తారు. సరే మీరు కానివ్వండి, మిమ్మల్ని ఆపడం నా వల్ల ఎలాగో కాదు. కానీ ఒకటి గుర్తుంచుకో మావా, రేపు ఇలాంటి సిచ్యువేషనే నీకు తెలిసిన వాళ్ళతోనో నీ దగ్గర వాళ్ళతోనో అయితే అవ్వకూడదు అనుకో. కానీ సపోజ్ పొరపాటున అయితే నువ్వు ఇలాగే లింక్స్ అడుగుతావా, ఇలాగే లింక్ షేర్ చేస్తావా? దానివల్ల అవతలి వాళ్ళ లైఫ్ ఎంత దారుణంగా ఇంపాక్ట్ అవుతుందో, ఎంత మానసికంగా కుంగిపోతారో ఒక్కసారి ఆలోచించి మామ. సరే మరి ఈ వీడియో నచ్చితే లైక్ బటన్, బెల్ బటన్, షేర్ బటన్ గుద్ది పారేయండి. ఇంకా హైప్ కూడా ఇచ్చి పారేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హస్తల విస్తా, బియ్యం బస్తా. టాటా, బాయ్ బాయ్.